హాయ్ అండి అందరికి. ఈరోజు బిగ్ బాస్ కోసం మాట్లాడడానికి వస్తున్నాయండి. ఎక్కువసేపు మాట్లాడను, 2 నిమిషాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. దువ్వాడ మాధురి అంటున్నాను. 4 సంవత్సరాల నుంచి దువ్వాడ శ్రీనివాసరావు గారితో ఉంటున్నదంటే ఇంకా దువ్వాడ మాధురి అని పిలుస్తున్నాను. తన ఇంటి పేరు వదిలేసాను, రెండో ఇంటి పేరుతో పిలుస్తున్నాను. దువ్వాడ మాధురి గారికి నిద్ర పట్టలేదటండి అస్సలు. వీళ్ళు జీతు, తిమోన్, పవను, తనుజ వీళ్ళందరూ మాట్లాడుకుంటారు. అది కొన్ని నిద్ర పట్టలేదని కదా ఎంత అందంగా చెప్పాలి. మాకు నిద్ర పట్టలేదమ్మా, మీకు ఏదైనా ఉంటే బయటికి వెళ్ళి మాట్లాడుకోండి అని చెప్పొచ్చండి. ఆ దువ్వాడ మాదిరి నోరు చూస్తుంటే అబ్బా, ఒక్కోసారి వద్దు పర్వాలేదు అనిపిస్తుంది, ఒక్కోసారి మరీ రేజ్ అయిపోతుందండి, ఓవర్ అయిపోతుందండి. ఏంటి బిగ్ బాస్ గారు మీకు ఇంకా ఇలాంటి వాళ్ళు తప్పించి ఇంకెవరు దొరకలేదా? అలెక్సా, భిక్షల, రమ్య, ఈ మాధురి ఇలాంటి వాళ్ళే కావాలి మీ బిగ్ బాస్కి. బోల్ మంది కామన్ మ్యాన్ ఉన్నారు, బయట ఉన్నారు, అలాంటి వాళ్ళు తీసుకోండి. కామన్ మ్యాన్ అందరినేమో పంపించేస్తున్నారు. ఇలాంటి వాళ్ళని అనకూడదు కానీ ఇలా వాటి పనిమాలని పెడుతున్నారు. బిగ్ బాస్ కూడా మొత్తం క్లోజ్ అయిపోతుంది చూసుకోండి. చాలా మంది బ్యాడ్ వస్తుంది ఇప్పుడు. ఏంటి నిఖిల్ పర్వాలేదు, వాళ్ళందరూ పర్వాలేదు, సాయి పర్వాలేదు, మగవాళ్ళు బాగానే ఉన్నారు. కానీ నాకు ఈ ఆడవాళ్ళు ముగ్గురిని పంపించారు, ముగ్గురు నచ్చలేదు, ఓవర్గా ఉంది. ఆ కామన్ మ్యాన్ వాళ్ళని తీసుకోండి కొంచెం, ఎందుకంటే తీసుకుని బిగ్ బాస్ చూడాలనిపిస్తుంది ఎవరికైనా. ఈ మాధురిని, రమ్యని పంపించలేదంటే బిగ్ బాస్ క్లోజ్ చేయించేస్తారు చూసుకోండి. కర్ణాటక ముంచేసేయడం కాదు, మన ఆంధ్రాది తెలంగాణలో బిగ్ బాస్ ముంచేయడానికి చూస్తున్నారో చూసుకోండి. మీరు అర్జెంట్గా ఎలిమినేషన్లోకి వస్తే డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఇద్దరిని ఎలిమినేషన్ చేసేయండి. అలెక్సా, భిక్షల, రమ్యని చేసేయండి, దువ్వాడ మాధురిని చేసేయండి. మాకు ఈ దువ్వాడ మాధురి కోసం టీవీ కూడా మేము ఆన్ చేయట్లేదు ఎవరో. 24 hours నాకు ఆవిడకుంటే వినపడుతుంది. మేము 24 hours చూస్తామండి, ఒక గంట కూడా చూడమండి. ఇలా గంట చూసే వాళ్ళకి ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి మీరు అసలు. మాకైతే దువ్వాడ మాధురి కోసం నచ్చలేదండి నాగార్జున గారు. మీరు చెప్తారో ఎవరు చెప్తారో, మాకు దువ్వాడ మాధురిని, అలెక్సా, భిక్షల, రమ్యని పంపించేయండి. భరణిని మాత్రం కొంచెం షేర్ చేయండి ఓటేసి వాళ్ళు, ఎందుకంటే భరణి చాలా వ్యక్తిగతంగా కూడా బయట కూడా మంచోడండి, చాలా మంచి వ్యక్తి. అలాంటి వాడికి మీరు చేయండి, ఎందుకంటే బాండింగ్లకి దగ్గర అవుతున్నాడు కాదని అనట్లేదు, చెల్లి కూతురు అనేసి, కానీ వదులుకుంటాడు, తను కూడా స్లోగా తెలుసుకుంటున్నాడు, తగ్గించుకుంటాడు. మీరు అందరూ మాత్రం బన్నీకి ఓటేసి వెళ్ళండి. ఈ రోజు నైట్ 12 గంటల దాకా ఉంది ఓటింగ్. ప్లీజ్ అందరూ సేవ్లో ఉన్నారు, కొద్దిగా బన్నీకి తక్కువ ఉంది, ప్లీజ్ హెల్ప్ మీ.